2024 డిసెంబర్ 24వ తేదీన క్రిస్మస్ ఈవ్ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ పీటర్స్ బసిలికాలోని మొదటి హోలీ డోర్ను తెరిచాడు. ఇది రోమన్ క్యాథలిక్ల ఆచారాల్లో ఒకటి. ఈ ఆచారం పోప్ మార్టిన్ 5 కాలం నుండి మొదలైంది. 1423లోని జూబ్లీ సందర్భంగా లాటరన్ బసిలికాల్లో ప్రవేశించేందుకు ఒక తలుపును పవిత్రంగా ఎంచి ఆ తలుపును తెరిచారు. కొంతకాలానికి 1450వ సంవత్సరంలో సెయింట్ పీటర్స్ బసిలికాలో మొదటి జూబ్లీ ఆచరించారు. క్యాథలిక్ వారి జూబ్లీలో ప్రధాన అంశాలు ఏంటంటే పాపక్షమాపణ, సార్వత్రిక సంఘానికి క్షమాపణ. ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి క్యాథలిక్ పోప్ చేత ఈ హోలీ డోర్ తెరవబడుతూ వస్తుంది. ఈ తెరవబడిన తలుపులో నడిచి వెళ్లడం వలన పాపక్షమాపణ కలుగుతుంది అని కథోలికుల నమ్మకం. ఈ హోలీ డోర్స్ గతంలో 2000వ సంవత్సరంలో తెరవబడ్డాయి. అప్పటి నుండి మరలా 25 సంవత్సరాలు అనగా 2024వ సంవత్సరంలో తెరవబడ్డాయి. దీనినే జూబ్లీగా పిలుస్తారు. ఇప్పుడు కూడా రాబోతున్న 2025 సంవత్సరం జూబ్లీ ఆఫ్ హోప్ గా ఉంటుందని వాటికన్ నగరం ప్రకటించింది. ఈ జూబ్లీ ఆఫ్ హోప్ అనేది డిసెంబర్ 24 క్రిస్మస్ ఈవ్తో ప్రారంభమయ్యి జనవరి 6, 2026వ సంవత్సరం వరకు ఉంటుంది. 2025వ సంవత్సరం జీవితంలో మంచి ఆశలు, ఆనందం కలిగించే విధంగా మారుతుందని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. ఇలాంటి డోర్సే ది ఆర్క్ బెసిలికా ఆఫ్ సెయింట్ జాన్ లాటరన్, ది బెసిలికా ఆఫ్ సెయింట్ మేరీ మేజర్ మరియు ది బెసిలికా ఆఫ్ సెయింట్ పాల్ అవుట్ సైడ్ ద వాల్స్ లో కూడా ఉన్నాయి. 5వ ద్వారం రోమ్ నగరంలోని రెబిబియా ప్రిజన్ దగ్గర ఉంది. ఇవి మొత్తం 5 తలుపులు. ఈ 5 తలుపులు పరిశుద్ధమైన తలుపులుగా కథోలికులు నమ్ముతారు. ప్రస్తుతానికి పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ పీటర్స్ బసిలికా, రెబిబియా జైలు దగ్గర ఉన్న హోలీ డోర్స్ గా పిలువబడే తలుపులు తెరిచారు. ది ఆర్క్ బెసిలికా ఆఫ్ సెయింట్ జాన్ లాటరన్ లో ఉన్న హోలీ డోర్ 2024 డిసెంబర్ 29వ తారీఖున తెరవబడుతుంది. ఆ రోజును ఫీస్ట్ ఆఫ్ హోలీ ఫ్యామిలీ ఆఫ్ జీసస్ గా కథోలికులు పాటిస్తారు. ది బెసిలికా ఆఫ్ సెయింట్ మేరీ మేజర్ లో ఉన్న హోలీ డోర్ 2025 జనవరి 1వ తారీఖున తెరవబడుతుంది. ఈ రోజు క్రీస్తుకు జన్మనిచ్చిన గొప్ప తల్లి అయిన మేరీ రోజుగా వేడుక చేస్తారు. ది బెసిలికా ఆఫ్ సెయింట్ పాల్ అవుట్ సైడ్ ద వాల్స్ లో ఉన్న హోలీ డోర్ 2025 జనవరి 5వ తారీఖున తెరవబడుతుంది. ఇప్పుడు మనం చూసిన ఈ హోలీ డోర్స్ జూబ్లీ సంవత్సరం మొత్తం తెరవబడి ఉంటాయి. 2025వ సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖున మళ్లీ తిరిగి మూయబడతాయి. కానీ సెయింట్ పీటర్స్ బసిలికాలో ఉన్న హోలీ డోర్ మాత్రం జనవరి 6, 2026న మూయబడుతుంది. దానికి కారణం ఏంటంటే 6వ తారీఖున కథోలికులు ద సోలమ్నిటీ ఆఫ్ ద ఎపిఫనీ ఆఫ్ ద లార్డ్ గా నమ్ముతారు. అనగా దేవుడు తన మహిమను కనబరచడం. తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరికి చేరింది జనవరి 6వ తారీఖు అని కథోలికులు మరియు ఆర్థడాక్స్ వారి నమ్మకం. జనవరి 6వ తేదీ దేవుడు తన మహిమను జ్ఞానులకు వెల్లడిపరుచుకున్న రోజుగా భావించి జూబ్లీ సంవత్సరంలో తెరవబడ్డ సెయింట్ పీటర్స్ బసిలికాలోని మొదటి హోలీ డోర్ జనవరి 6వ తారీఖు చివరిగా మూయబడుతుంది. ఇలా 25 సంవత్సరాలకు ఒకసారి ఈ పరిశుద్ధమైన తలుపులు తెరుస్తున్నారు క్యాథలిక్ పోపులు. ఈ తలుపులు కొత్తదనానికి, యేసుక్రీస్తు చెప్పిన రక్షణకి, నిత్య జీవానికి గుర్తుగా ఉన్నాయని పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ చెప్పాడు. 15 సంవత్సరాల క్రితం నాటి పోప్ అయిన జాన్ పాల్ II చెప్పిన మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు చెప్పిన నేనే ద్వారం అనే మాటను ఈ పరిశుద్ధమైన తలుపులు తెలియజేస్తున్నాయి అని నాటి పోప్ అయిన జాన్ పాల్ II చెప్పారు. క్యాథలిక్ వారి సెయింట్ పీటర్స్ బసిలికాలో ఉన్న హోలీ డోర్స్ గుండా నడిచి వెళ్తే అది యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకున్నట్లే అని ఈ ఆచారానికి సపోర్టుగా కథోలికులు లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనం మరియు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 లాంటి వచనాలను చూపిస్తున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు నేనే ద్వారం అన్న మాటను పట్టుకొని ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి హోలీ డోర్ నుండి నడిచి వెళ్తే రక్షణ కలుగుతుంది అని నమ్మే ఆచారం పెట్టుకున్నారు క్యాథలిక్ వారు. ఈ తలుపులు తెరిచే ఆచారం 25 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి చాలా ప్రాముఖ్యంగా కథోలికులు భావిస్తారు.